టీడీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎలా ఇచ్చాం? డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. అబ్బా కడుపులో బాడ ఎంత బాగా చేశారా. ఏంటది? ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం. అరే నీ అబ్బా, ఇన్ని అనుభవాలున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడడం పద్ధతేనా? వాడు విండండి. వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. భయమా? భయమా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు 1600 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాను. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ నిజంగా టాయిలెట్ పేపర్ కి ఎక్కువ, టిష్యూ పేపర్ కు తక్కువ. ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అదొక పేపర్ పట్టిన పీడన. కేవలం భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి కొద్ది వాటాలు ఉన్నాయి. ఆ కంపెనీని అప్రతిష్ట పాలు చేయాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సెకండ్ అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపేందుకు డబ్బులు లేవని అన్నారు ఆయన. అరే వాళ్ళ ఇంటే చాలా భోజనం కూడా చేయరు వాళ్ళు. తమ హయాంలో స్కాములు జరగలేదని, అలాంటప్పుడు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీని నడిపేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. స్కామ్లు జరుగుంటే డబ్బులు ఎక్కడున్నాయో చూపించాలన్నారు జగన్. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది, అక్కడ డబ్బులుంటే తనకు పంపించాలని, తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు ఆయన. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ గివ్ మీ ప్లీజ్, ఐ డు నాట్ హ్యావ్ మనీ. రే పాపం, లిటరల్లీ వీడు అడుక్కుంటానట్రా. కరెంట్లీ ఐ హావ్ డిఫికల్టీస్ ఇన్ రన్నింగ్ ద పార్టీ. కొంచెం తెలుగులో చెప్పవా? If you have any money somewhere, please send me. Are what money when there is no scam? ఇంగ్లీష్ మీడియమా? జగన్ వ్యాఖ్యలు చాలా మందిని ఆలోచనలో పడేశాయి. ఒకటి చెప్పదలుచుకున్నా, దేని కిందైనా దూకి సచ్చిపో, పీడ వద్దు. నిజంగా పార్టీని నడిపించేందుకు జగన్ దగ్గర డబ్బులు లేవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. 2018-23 మధ్య ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 442 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దీనికి ఉన్న విశ్వాసం ఉందా నా కొడుకు నీకు? అంతేకాదు, పలు రూపాల్లోనూ వైసీపీకి భారీ విరాళాలు వచ్చి పడ్డాయి. మరి ఆ విరాళాల ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఏమయ్యాయి? సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. 5 ఏళ్లు అధికారంలో ఉండి డబ్బులు లేవని జగన్ ఎందుకంటున్నారు? అధికారం పోయిన ఏడాదిలోనే డబ్బులు లేవని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. షిప్పు పోయే, సీజు పోయా, బియ్యం కూడా పోయా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హాస్యాస్పదంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. టూ మచ్ రే, టూ మచ్. మంచిది. 175/175 పాయ, నెత్తి మీద ఎంట్రుకలు పాయ, దాడేపల్లి ప్యాలెస్ పాయ, ఉన్న అధికారం పాయ. ఈడు పాయ కూడా తప్ప ఇంక దేనికి పనికిరాని వాడు.